ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. వాటర్ గురించి ఎక్కువగా తెలుసుకుందాము. మన బాడీలో 70% అంటే 70% నీళ్ళ అంశం ఉంటుంది. మనకు రోజుకి 10 గ్లాసులమైన నీళ్లు మన బాడీలో నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఒకటి యూరిన్, చెమట పరంగా, ఊపిరి నార్మల్ రెస్పిరేషన్స్ కోసం, అది జాయింట్ ప్లేస్లలో మనకు వాటర్ ఉంటుంది, ఆ లూబ్రికేటింగ్ ఏజెంట్ లాగా. సో ఐస్ కూడా లూబ్రికేటింగ్, నాలుక కూడా లూబ్రికేటింగ్. అలాగే డైజెస్టివ్ జ్యూసెస్ ఇవి ఫామ్ అవ్వాలన్నా కూడా మనకు వాటర్ కావాలి, అండ్ బ్లడ్కి వాటర్ కావాలి. సో దీంట్లకు వాటర్ కావాలి. అలాగే స్పైనల్ కార్డ్ ప్రొటెక్షన్కి కూడా మనకు వాటర్ కావాలి. మనకు చాలా విధాలుగా మనకు నీళ్లు అనేది బేసిక్. అంటే ఒక మనిషి అన్నము తినకుండా వారాలు ఉండొచ్చు, కానీ నీళ్లు లేకుండా మాత్రం ఆ మనిషి 3-4 రోజులే ఎక్కువగా ఉండలేరు. న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అవ్వాలన్నా, డైజెషన్ అవ్వాలన్నా, మోషన్ పాస్ చెయ్యాలన్నా, మనకు ప్రతి ఒక్క సెల్లు, ప్రతి ఒక్క టిష్యూ, ప్రతి ఒక్క ఆర్గన్ మనకు ఈజీ ఫంక్షనింగ్లో ఉండాలన్నా కూడా, మనకు ఒక స్కిన్లో ఆ డ్రైనెస్ ఉండకుండా ఉండాలన్నా కూడా, సో మనం ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకు వాటర్ కంటెంట్ చాలా మంచిగా కావాలి, మసిల్స్ చాలా ముఖ్యమైనది. సో ఇలాంటి వాటర్ని మనము సమ్మర్లో ఖచ్చితంగా, మామూలుగా కూడా తాగాలి, కానీ సమ్మర్లో ఉండే పర్స్పిరేషన్ హీట్కి, ఆ హీట్ బ్యాలెన్స్, టెంపరేచర్ మెయింటెనెన్స్కి, ఆ బ్రెయిన్ ఫంక్షన్కి మనకు వాటర్ కావాలి. కాబట్టి నీళ్ళని చక్కగా తీసుకుంటూ ఉండండి. సో మనకు ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా కూడా వాటర్ కన్సంప్షన్ ఉంటుంది. సో కాబట్టి దీన్ని ఒక్కటి నెగ్లెక్ట్ చేయొద్దండి. సో ఇంకా మరిన్ని వీడియోస్ వాటర్ గురించి మనం తెలుసుకుందాము నెక్స్ట్ వీడియోలలో. అంతదాకా సెలవు తీసుకుందాము. మరి మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.